హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాకం పని లేకుండా సింపుల్గా పాల బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ చేసుకున్న పిండిని జల్లెల్లో జల్లించుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రెండు కప్పుల బియ్యం పిండికి 1 కప్పు బెల్లం తురుము తీసుకొని ఈ బెల్లం తురుములో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రానవసరం లేదు. కరెక్ట్గా 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. పాకం ఏమీ రానవసరం లేదు, ఆ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 యాలకులను తీసుకొని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ పౌడర్ని కరగబెట్టుకున్న బెల్లంలో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా 2 కప్స్ బియ్యం పిండి తీసుకొని పెట్టుకున్నాం కదా, దానిలోకి ఈ కరిగిన బెల్లాన్ని వడపోసుకోవాలి. పాకాన్ని ఈ విధంగా వడపోసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు పిండినంతా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలో 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. నేను ఈ చిన్న గ్లాస్తో నాకు 1 గ్లాస్ పాలు పట్టినాయి ఈ 2 కప్స్ పిండికి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి బూరెలు అనేవి. అందువల్ల చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. పిండి మాత్రం ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలిపిన పిండిని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయినాక దోశ వేసుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో 1 గరిటె పిండిని ఈ విధంగా వేయాలి. వేసిన వెంటనే దాన్ని కదపకూడదు. అది కొంచెం సేపటికి దానంతట అదే పైకి తేలుతుంది. అప్పుడు మాత్రమే మనం గరిటెతో వేరే వైపుకి తిప్పాలి. ఈ విధంగా పైకి వస్తుంది, అప్పుడు మాత్రమే దీన్ని తిప్పాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బూరేమో ఎర్రగా కాలుతుంది, లోపల పిండి అంతా అలానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బూరెలను వేసుకోవాలి. పిండి మాత్రం ఎక్కువగా లూజ్గా ఉందంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. కాబట్టి ఆ కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం గట్టిగా ఉంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే బాగా లూజ్గా ఉంది అని అంటే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకొని ఈ విధంగా అన్ని బూరెలను ఈ విధంగా చేసుకోవాలి. ఇవి 10 days వరకు నిల్వ ఉంటాయి. ఈ బూరెలను నేను తడిపిండితో చేశాను.
తడిపిండితో కాకుండా మామూలుగా బియ్యం పిండితో కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని బూరెలను వేసుకోవాలి. దీనిలో కొబ్బరి తురుము అండ్ నువ్వులు నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు బూరెలు. కాకపోతే నేను ఏమీ యాడ్ చేయలేదు, అవేమి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. అలానే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి హెల్దీ కాదని నేనైతే యాడ్ చేయలేదు బేకింగ్ సోడా. మీకు కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇవి చక్కగా పిల్లల స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్గా కూడా పెట్టి పంపించవచ్చు. బూరెలన్నీ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.